3వ తారీఖు బుధవారం రోజున ఈ 3 రోజుల పాటు చేసుకున్నటువంటి జ్యేష్ఠాదేవిని ఆ రోజున ఉద్వాసన చేయడం జరుగుతుంది. ఆ రోజున ఉదయం 6:30 కుంకుమ వర్ణంతో గణపతి అభిషేకము, 8:30 కుంకుమ వర్ణ అలంకరణలో ఆది గణపతి స్వామి వారి అలంకరణ ఉంటుంది. ఉదయం 10 గంటలకు శ్రీ సూక్త సంపుటిత మహాలక్ష్మి మూలమంత్ర హవనాలు ఉంటాయి. పగలు 12 గంటలకు ఈ 3 రోజుల పాటు పెట్టినటువంటి జ్యేష్ఠాదేవి ఏదైతుందో ఆ జ్యేష్ఠాదేవిని ఉద్వాసన చేసి అవంతా కూడా వచ్చిన మహిళామణులందరికీ కూడా ప్రతి ఇంటికి వారి ఇంట్లో అలక్ష్మీ దోషాలు తొలగిపోవాలని ఆ గౌరమ్మను ఇచ్చేస్తారు. ఆ గౌరమ్మతో పాటు కుంకుమార్చనలో పెట్టుకునేటువంటి గౌరమ్మను 2 గౌరమ్మలు ప్రత్యేకంగా పెడతారు. అలా 2 గౌరమ్మలతోటి ప్రత్యేకంగా కుంకుమార్చన చేసి అలక్ష్మీ బాధలు తొలగిపోయి సకల సౌభాగ్యసిద్ధి లక్ష్మీప్రదంగా కలగాలని విశేష కుంకుమార్చనలు ఉంటాయి. ఆ రోజున సాయంత్రం 6 గంటలకు సహస్ర పెసరు లడ్డూలతోటి సహస్ర నామార్చన ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు వరంగల్ కల్చరల్ సోషల్ యాక్టివిటీ ఆర్గనైజర్ డాక్టర్ శ్రీమతి రాగరమ్య గారు హైదరాబాద్లో ఉంటారు. వారి బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటాయి. రాత్రి 7:45 రాజ దర్బార్ సేవ ఉంటుంది.